ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పొలం పనులన్నీ పాపం మా ఆయనే చూసుకుంటున్నారు కాబట్టి ఆ 12లో న్యాయంగా మా ఆయనకి 4 ఎకరాలు రావాలి కదా. ఆడపడుచు వాటాగా నాకు 4 ఎకరాలు వస్తాయి. ఇక మిగిలిన 4 ఎకరాలు మీరు తీసేసుకోండి. 4? అయ్యో అమ్ముంది కదా, మర్చిపోయాను. ఆవిడ పేరున తలా 1 ఎకరం రాసి పెడితే ఇక మిగిలింది 3 ఎకరాలు. అంటే 65 ఎకరాల్లో మాకు దక్కేది ముష్టి 3 ఎకరాలేనా? పైగా ఇంట్లో కూడా ఏదో మారుమూలు చూపించావు. ఇది అన్యాయం వదినా, అన్యాయం. పార్వతి, ఇంతకంటే న్యాయంగా ప్రపంచంలో ఎవ్వరూ పంచలేరు. నేను కాబట్టి నీ కోసం పంచాను. ఇది అన్యాయం వదినా, ఇది అన్యాయం. ఏయ్ పార్వతి, మొత్తం తనే తీసుకుంటుంది. ఏంటమ్మా, ఏంటి అలా ఉన్నావు? ఈ పెళ్లి నా చావుకొచ్చింది, ఎలా ఉంటాను? అది కాదమ్మా పార్వతి, ఈ పెళ్లి జరిగితే మా నోట్లో మట్టే. ఏవండి ఏవండి ఏవండి, ఈ పెళ్లి జరగకూడదండి. ఎలాగైనా సరే ఈ పెళ్లి చెడగొట్టేయండి. అది కాదండి. చంపేస్తాను నోరెత్తావంటే. ఈ విషయం మా అన్నకి తెలిస్తే నిలువున చీరేస్తాడు. అయ్యో, ముందు పెళ్లి చెడగొట్టాలి అని చెప్పకుండా వదిన మన నోట్లో మట్టి కొడుతుంది అని చెప్పుండాల్సింది. అయ్యో, ఈ పెళ్లిని ఎలా ఆపాలి? ఏమైంది? పెట్టు, ఏమైంది? మనకేం మిగిలేలా లేదురా. అయ్యో, ఏమైంది? సర్లే, ఊరుకో ఊరుకో. పద్మం, ఏంటా పేపర్లో? పచారీ సరుకులదా? పంపకాల పేపర్ అండి. ఆస్తి మొత్తం వాటాలేసి తల్లి బిడ్డ న్యాయం కింద 61 ఎకరాలు మనకి, 3 ఎకరాలు పార్వతి వాళ్ళకొచ్చేలా పంచేశాను. ఓహో, ఇందుక ఆ పార్వతి ఏడుపు మొహంతో వెళ్ళింది. అయినా అవతల ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతుంటే నువ్వేంటి ఇక్కడ వాటాలిస్తూ కూర్చున్నావు? ఒసే, ఒకసారి ఇలాగే ఆస్తులపై ఆశపడి బంగారంపై మోజుపడి ఆ చారుని కోడలుగా చేసుకుని అనుభవించావు. మన సీనుగడి జీవితాన్ని ఆగం చేశావు. అయినా బుద్ధి రాలేదు నీకు? బుద్ధి వచ్చింది కాబట్టేనండి బయట సంబంధాల జోలికి వెళ్లకుండా రామలక్ష్మిని కోడల్ని చేసుకుంటున్నాను. ఇంకే గొడవ ఉండదు. పైగా ఆస్తికి ఆస్తి వస్తుంది. చిచి, ఎంతసేపు ఆస్తి గురించి నీ ఆశ గురించేనా? కొడుకు గురించి, వాడి మనసు గురించి ఆలోచించవా? ఏమే, ఈ పెళ్లి జరిగితే వాడు ఆనందంగా ఉండలేడే. చూడు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎలాగైనా సరే నేను నా కొడుకు కోసం ఈ పెళ్లి ఆపేస్తాను. ఎలా ఆపుతారో నేను చూస్తాను. ఈ పెళ్లి జరగదు. నేను జరగనిస్తాను. జరగదు. జరగనిస్తాను. చూద్దామా? చూద్దాం. చూద్దామే. స్వామి, నాకిన్నాళ్ళు మందు మంచింగు లాంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్ప నీ దగ్గరికి వచ్చి చెప్పుకునే పెద్ద కష్టాలేమీ రాలేదు. రాకుండా నువ్వే కనికరించావు స్వామి, నాకు తెలుసు. కానీ ఇవాళ నా కొడుకు విషయంలో నీ దగ్గరికి రాక తప్పలేదు స్వామి. నా కొడుకు బాధ నేను చూడలేకపోతున్నాను. ఈ పెళ్లి ఆపడానికి ఏదో ఒక దారి చూపించండి స్వామి, ప్లీజ్.
పెళ్ళి ఆపడానికి దారి చూపించమంటే పైకి పోయే దారి చూపించేవేంటి స్వామి? వినేసి ఉంటాడా? ఇప్పుడు ఎలాగా? ఉమ్, ఆ, ఎక్కిళ్ళు పట్టాయేంటి బావా? మీరు వినేశారు ఏమోనని. వినడం ఏంటి? వినలేదా? అబ్బే అదేం లేదు బావగారు. అది దేవుడు. పద్మా, బావగారికి ఎక్కిళ్ళు పట్టాయి, కాసిన నీళ్లు తీసుకురా. ఆ, 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 ఉమ్, వెళ్ళండి. ఓం గం గణపతయే నమః. తీసుకోండి. పద్మం. తీసుకోండి అన్నయ్య. పార్వతి, అత్తగారు. మంచినీళ్ళు తీసుకోవాలుడు. అరే బిట్టు, తీసుకో మావయ్య, నేనే. తీసుకోండి అన్నయ్య. తీసుకోండి అల్లుడు. తీసుకో మావయ్య. ఏంటి అత్తయ్య గారు, మీరు కూడా మంచిళ్ళు తెచ్చారా? ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్రలాగే కనిపిస్తుంది. ఆచితూచి అడిగేయాలి. ఇంకి పెంకి పోంకి ఫాదర్ హ్యాజ్ ఎ డాంకీ, డాంకీ డై ఫాదర్ డై హ్యాజ్ పుష్ పుష్. ఏం చేస్తున్నావు అల్లుడు? నీళ్లు తాకుండా ఈ పిల్లలాట్లేంటి? అదేం లేదు అత్తయ్య గారు, మీరింతమంది మా అభిమానంతో నీళ్లు తీసుకొచ్చారు కదా, ఎవరు నీళ్ళు తీసుకుంటే ఎవరు ఫీల్ అవుతారా అని చూస్తున్నాను అత్తయ్య గారు, అంతే. ఏడ్చారులేండి. ఆ వేలు నా గ్లాస్ మీదే ఆగిందిగా, తాగండి. ఎక్కిళ్లతో చావనైనా చస్తాను గాని నీ గ్లాసులో నీళ్లు మాత్రం అస్సలు తాగను. అరే బిట్టు, నీ గ్లాస్ ఇవ్వరా. తీసుకో. ఎయ్, నేనే గెలిచా. ఎస్. ఏంటి పద్మం, నీ గ్లాసులో నీళ్లు తాగలేదని ఫీల్ అవుతున్నావా? బిట్టుగడి గ్లాస్ తాగినందుకు సంతోషపడుతున్నాను. ఏంటి? వాడి గ్లాసులో అంతకు ముందే మందు కలిపేసి స్మెల్ రాకుండా నిమ్మకాయ బద్ద పిండేశాను. ఆ మ్మ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.